పోయినసార్లు కట్నం ఊసి ముందే ఎత్తద్దు, అన్నీ చూసుకున్నాక మాడుకుందాం. నేను ఎక్కడైతేనా వాళ్ళే ఎత్తారు పోయినసారి, నన్ను అంటావు. రేయ్, దొరబాబులా కూసోపోతే లోపలికి వచ్చి తీసుకోవచ్చుగా. రేయ్, సూరిగాడు వచ్చాడో లేదో చూడు, పంతులు గారు చెప్పిన టైం అయిపోవచ్చింది. రే సూరి, ఎక్కడ్రా? రే నేను నీకు ముందే చెప్పా కదరా, టైం అవుతుంది, తొందరగా రమ్మని. సరేరా. చిన్నప్పుడు మళ్ళీ ఎక్కేసాడురా ఎమ్మెల్యేగానే. అయ్యారు భద్రం గడి ఎంత ఖర్చు పెట్టా పైన. అమ్మా, ఎరా సూర్యగాడు వచ్చాడా? అది కాదు నాన్న. చీరమచ్చారు ఎంతసేపు కడతావు, తొందరగా రా. అది కాదు నాన్న, నా బండి కనపడట్లేదు, మీరు ఎవరికైనా ఇచ్చారా? అదేంటి పొద్దున్న నేను బయటకు వెళ్దాం అనుకుంటే నా స్కూటర్ బ్యాచ్ పడింది. సరే నీ బండి వేసుకెళ్దాం అనుకుంటే ల్యాబ్ అయ్యేసరికి నీ ఫ్రెండ్స్కి ఇచ్చేమో అనుకున్నాను. ఏ రాత్రి ఎక్కడ పెట్టావేంటి? నేనెక్కడ పెడతాను నాన్న, రోజు ఇక్కడే కదా పెడతాను. ఏమైంది? ఆడి బండి కనపట్లేదట. అదేంటి? రాత్రిపూట గేటుకి తాళాలు వేసాం లేదో చూడబెట్టి. అయ్యో నన్నట్టారేంటి? నువ్వే కదా ఇంట్లో ఉండేది. ఎరాబా ఏంటి బండి కనపట్లేదా? జాతర చూసుకోవాలి కదరా, తలలు గట్ట వేసుకోవాలి కదా. మన కొత్తూరులో కూడా ఇలాగే బండి చూపేశారు తెలుసా. బొత్తిగా కుర్రోళ్ళకి బాధ్యత లేకుండా పోతున్నారు మీకు. వచ్చేస్తున్నారండి, మన నీలం రంగు బండి వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇదండి, ఆపండి ఆపండి, ఇదే ఇల్లు ఆపండి. పోరాడు వెంకట్రావు గారండి, చెప్పారు కదండి, కోట హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. రండి. రేయ్, ఆ బండి కొంచెం మందలలేదు. ఓడి అమ్మాయి చూసాడు. ఈడు మీ వాడేనా? చెప్పాను కదండి వాళ్ళకి 2 అబ్బాయిలని. ఆ అబ్బాయి రెండోవాడు, ఆ మొదటి అబ్బాయే పెళ్లి కొడుకు. నమస్తే. ఈడెన్ని గేట్లు దూకాడు. ఈ బండి మీదే. అబ్బో మంచి సుముహూర్తం అండి, అమ్మాయిని చూడడానికి వస్తే బండి దొరికింది. ఇంకెందుకండి ఆలస్యం, లోపల పోదండి, రండి. ఆగండి. వీళ్ళ లోపల తీసుకెళ్తే నాకున్న పరుగు పోద్ది. ఎందుకు? వీడు ఏం చేశాడు తెలుసా? ఏం మాట్లాడవేంటి రమ్మని చెప్పి. ఎందుకబ్బాయి నువ్వు పుష్పతో మాట్లాడతావు అస్తమానం? నాకెంత కోపం వస్తుంది తెలుసా నిన్ను అలా చూసినప్పుడల్లా. అయ్యో, మా నాన్న వచ్చేసాడు, నువ్వు వెళ్ళు. అయ్యో బాబీ సారిస్టుడు వచ్చి. రేయ్, ఎవరా గాడిది కొడక రేయ్. సంపెత్తలు నిన్ను ఆగరా రేయ్. నా చేతులు అయిపోయారు రేయ్. ఆగరా. అమ్మది నమ్మ కరెక్ట్ నుంచి ఈ కాళ్ళు తెప్పిస్తారా? వాళ్ళ అమ్మాయిని అన్నయ్యకి అనుకున్నాం కదా. ఏమో నాకు తెలియదు నాన్న. పెద్ద కూతుర్ని కాదు, చిన్న కూతుర్ని. అంటే చిన్నబ్బాయి చిన్నమ్మాయి లైన్ లో ఉన్నారనమాట. అయితే ఒకే పందిలో 2 పెళ్లి కానీ చేద్దామండి. కాకపోతే సంభావన 2 కొడుకులు పెంచేది ఇలాగేనా? రాత్రులు ఇంట్లో పడుకోకుండా అమ్మాయిలు ఇళ్ళ గేట్లు దూకుతున్నారు నీ కొడుకులు. ఎరా ఏటిదంతా? ఆ అమ్మాయి రాత్రి 2ంటికి రమ్మని చెప్పింది. ఈ ఊళ్ళో నా ఇంటి వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే వాడు కింద తడిపేసుకుంటాడు. అలాంటిది నిన్నేం కొట్టలేదు కదా. నన్నేం అనలేదు, నిన్నే చంపేస్తా అంటున్నాడు. నువ్వు కాసేపు తిన్నగుండు. అమ్మది నమ్మ. ఎవరో ఇలాంటి వాళ్ళ ఇంటికి మా పిల్లని ఎవరో. ఉరుగా ఏం మాట్లాడుతున్నావు? అర్ధరాత్రి ఎవ్వరికి తెలియకుండా జరిగిన దాన్ని అందరినీ కాకేసి చెప్తూ నీ పరువు నువ్వే పరుగు తీసుకుంటున్నావు. నా ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడక్కలేదయా. ముందు నీ కొడుకులు సార్ ఏంటండి అలా చెప్తున్నారు? మీరింగ్ స్టేనే బాగుందని పెట్టినాను. ఏంటి గొడవలో కరెంట్ పోయిందా? మరి పీకెత్తే పోదండి. గుడ్ మార్నింగ్ డానియల్ గారు. ఇదిగో బాలా ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. కాల్ ఏమన్నా వస్తే ఇవ్వండి. బాలేటోడివే, నీ ఫోన్ నీకెందుకు ఇవ్వను? హలో, నేనే. నా ఫోన్ పని చేయట్లేదు. ఇంతకేవో డబ్బులు తెచ్చిచ్చాడా? సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాలా, ఏదో మెసేజ్ వచ్చిందయ్యా. మొదటి చూపులో చూడగానే నచ్చేసావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని శ్రీయాతో అన్న చరణ్. చూడండి, అత్తాగోడళ్ళు రాత్రి 7:30కి మీ టీవీలో. మిగతా సీరియల్ సంగతేమో గాని డానియల్ గారు, అత్తా కోడలు సీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. నిన్నే శ్రేయా చరణ్ ని కాఫీ షాప్ లో కలిసింది. శ్మశానంలో కలవాల్సింది, వెరైటీగా ఉండేది. ఈ రోజు శ్రేయా చరణ్ కి నచ్చాడో లేదో చెప్తానంది. ఈ రోజు అన్నారంటే ఎంత లేదన్నా 6 నెలలన్నా పట్టుద్ది.